పహల్వాన్లో టూరిస్టుల మీద జరిగిన అటాక్ని హిందువుల మీద జరిగిన అటాక్గా చూడవచ్చా? భారతదేశం మీద జరిగిన అటాక్గా చూస్తున్నారా? సో మొత్తం దేశం మీద అయింది కదా బ్రదర్. ఇప్పుడు అక్కడ హిందువుల మీద అయినట్టే ఉంటుంది. ఎందుకంటే నిన్ను ఇప్పుడు ఉర్దూలు అంటే మీ మజాబ్ ఏంది అని అంటారు. మన హిందువులో తెలుగులో నీ కులం ఏంది, నీ మతం ఏంది, సుంతి చేసిరా వేయలేదని తీసి కూడా వాళ్ళు కట్ చేసిరంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఇప్పుడు ఒకప్పుడు అంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు 2001, 2, 3, 4, 5 ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయింది. బట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే బాంబు వెళ్తుంటే గూగుల్ చాట్ ఉన్నది, చాలా చూసినాం. బట్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే మన కులమేంది మతమేంది అని అడిగి చేసిందని మొత్తం మ్యాక్సిమం అందరి మీద ఇష్యూ ఉన్నది, చూస్తున్నారు. ప్రభుత్వం కూడా దానిపైన పనిచేస్తున్నారు. సో మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు మన పక్కన ఎవరున్నారు, మనం ఎవరికి బిల్లు కడుతున్నాం, మనం ఎవరిని హోటల్ తింటున్నాము, హిందువులను ఎట్లా డ్యామేజ్ చేయాలని ఆలోచించే రోజులు ఇవి. కాబట్టి మనందరం కలిసిమెలిసి ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళ హోటల్లో తింటే బాగుంటుందని. మోదీ గారు టెర్రరిస్టుల మీద తీసుకున్న చర్యలు మీకు ఎలా అనిపించాయి అన్న? ఇప్పుడు 2014లో ఆయన గెలిచినప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉండే మనోహర్ పారికర్ అని. ఆయన S-400 కొన్నప్పుడు కానీ రఫేల్స్ కొన్నప్పుడు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం మాట్లాడారు ఇదే హిందువులు. సో ఆయన యాక్షన్ తీసుకునే మనం చెప్పలేము కదా, నార్మల్ మనుషులు కదా, వాళ్ళు వేరే విషయం. అది గవర్నమెంట్ సంబంధించిన విషయం, నేషనల్ సెక్యూరిటీ దానికి సంబంధించిన విషయం. మనం దాని గురించి మాట్లాడుకోవడం మంచిది. వాళ్ళ యాక్షన్ వేరేలాగా ఉంటుంది, మనం చెప్పింది వేరేలాగా ఉంటుంది. ఓకే అండి, మన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది నేను చెప్పలేను. ఇట్ వాజ్ ట్రూలీ హ్యాపీనెస్. అంటే కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు అయితే 62 ఎప్పుడైతే చైనా మన మీద ఇన్వైట్ చేసిందో, పాకిస్తాన్ హెల్ప్ చేసిందో, అప్పటి నుంచి ఈసారి కొట్టిన 2025 కొట్టిన దెబ్బ వాళ్ళు ఇవ్వకుండా కొట్టినాం. ఇట్ ఇస్ హ్యాపీనెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్. నాకు తెలిసినంత వరకు అయితే చాలా సంతోషంగా ఉంది. చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దానిపైన. ఓకే అండి, మన మోదీ గారి నిర్ణయాలు కానీ పాలన కానీ ఎలా ఉందనేసి మీరు భావిస్తున్నారు? 100% బీజేపీ అంటేనే ఒక మనుషుల పాలన. దానిలో పార్టీలోనే ఉంది భారతీయ జనతా పార్టీ అని. వాళ్ళు మనుషుల కోసం ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ కొన్ని పార్టీల పేర్లోనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే, భారత రాష్ట్ర సమితి అని అన్నారు, పేరు మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు, మన రాష్ట్రం గురించి ఆలోచించారు. సో ఇప్పుడు నేను పేరు తీసుకోను, చాలామంది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఉంటారు. ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించి మేము చేస్తాము, ఒక కులంలోనే మేము మాట్లాడతాం అనేది అది దేశానికి చాలా నష్టం. గత 2-3 టర్మ్ల నుంచి భారతదేశం చాలా ముందుకు పోతుంది. బికాజ్ ఒక రకమైన మంచి లీడర్షిప్ దొరికింది.